శతమానం భవతి ఈ సంక్రాంతికి రిలీజ్ అయి చక్కటి కుటుంబ కథా చిత్రంగా అందరి మన్ననలు పొందింది. ఈ సినిమాకి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు రావడంతో చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినిమా స్టార్స్ విచ్చేసి వారికి అభినందనలు తెలిపారు. చిరు, బన్నీ, నాని, అల్లు అరవింద్, అల్లు శిరీష్, నందమూరి కళ్యాణ్ రామ్లు చిత్రంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. బన్నీ మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. బాహుబలి తర్వాత టాలీవుడ్ స్థాయిని పెంచిన చిత్రం శతమానం భవతి అని బన్నీ అన్నారు. ఇదే ఈవెంట్లో ప్రత్యేక అతిథిగా నాని విచ్చేసి నేనుండే అపార్ట్మెంట్ దగ్గర 90 ఏళ్ల వయసువారు రోజూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కాని ఒకరోజు ఒక్క పెద్ద ఆయన మాత్రమే ఉన్నాడు. ఏమైంది తాత, ఒక్కరే ఉన్నారేంటి అని అడిగితే అందరూ శతమానం భవతి సినిమాకెళ్లారని చెప్పాడు. అంతగా ఈ మూవీ అందర్నీ ఆకర్షించింది. మంచి ప్రశంసలు, కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా రావడం ఆనందంగా ఉందన్నాడు. చిరంజీవి చిత్ర యూనిట్ ని సత్కరించి వారికి విషెస్ తెలిపారు. శతమానం భవతి సినిమా చూశాక నరుక్కోడం లాంటి సినిమాలు ఆపేసి ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు చెయ్యొచ్చు కదా అని మా ఆవిడ నన్ను అడిగిందని కళ్యాణ్ రామ్ చెప్పాడు. అందరి మన్ననలతో పాటు సాటి హీరోలు కూడా దీన్ని మెచ్చుకోవడం సంతోషంగా ఉందని, అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన చిరు, బన్నీ, అల్లు అరవింద్లకు తన అభినందనలు తెలియచేశాడు.